సో గరుడ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి స్వామివారి ఆశీర్వాదంతో సంతాన భాగ్యం కలుగుతుంది. పోయిన ఏడాది మేము ఇచ్చినటువంటి వీడియో అది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్. ఇన్స్టాగ్రామ్ అంటే తెలుసు కదా మేము ఏకదమ్ 10 మిలియన్ వ్యూస్ పోయిందని ఎక్కడెక్కడ నుంచో వచ్చాం. సో ఈ ఏడాది మేము ఆ గరుడ ప్రసాదం ఒక్క రోజుకి మేము రెగ్యులేట్ చేయట్లేదు. ప్రతి ఏడాది ఇచ్చే గరుడ ప్రసాదాన్ని ఒక్క రోజుకి పరిమితం కాకుండా పోయిన ఏడాది మేము విపరీతమైన భక్తుల తాకిడిని మనసులో పెట్టుకొని ప్రతి శుక్రవారం ఇస్తాం. ప్రతి శుక్రవారం గ్రేట్. ప్రతి శుక్రవారం ఎవరైనా ఈ భక్తి1 ప్రేక్షకులు వీక్షిస్తుంటే వాళ్ళు 9:30 ఆ సమయంలో చిలుకూరికి చేరుకోవాలి. అభిషేకం అయిన తర్వాత స్వామివారి స్వరూపం పైన పూసిన పసుపు అది కొంచెం ఒక స్వామివారి ప్రసాదంగా కొంచెం స్వామివారి ఆశీర్వాదం కలిగేటట్టుగా ఇస్తున్నాము. దానివల్ల కూడా అనుగ్రహం పొందిన వాళ్ళు చాలా మంది వచ్చి కన్ఫర్మ్ అయింది పంతులు గారు మాకు అంటున్నారు. సో ఇప్పుడు మేము ప్రతి శుక్రవారం ఇస్తున్నాం. ఇది భక్తి1 ప్రేక్షకులందరూ గమనించాలని మీ ద్వారా గుర్తు చేస్తున్నాం.